తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజమండ్రిలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 8వ తారీఖున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా విభాగాల అనుబంధ సంస్థలు నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పట్నల శ్రీనివాస్, స్టేట్ పిసిసి సెక్రటరీ అరుణ్ కుమారి, పిసిసి మాజీ సెక్రటరీ జ్యేష్ఠ సతీష్ బాబు, స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా, పిసిసి మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా ఉన్నతంగా చేయాలని కోరుతూ నిర్ణయించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉపాధి హామీ కూలీలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలని తెలుసుకుంటూ వాళ్ళకి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తానని ఒక భరోసా ఇస్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోకి షర్మిలారెడ్డి గారి యాత్ర ప్రారంభమవుతుంది. 2 నియోజకవర్గాల్లో పొద్దున్న 11 నుంచి 1 గంట వరకు ఒక నియోజకవర్గంలో, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఒక నియోజకవర్గంలో 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఆ కార్యక్రమ వివరాలు, స్థల వివరాలు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా అనుమతులు అవి తీసుకుని పూర్తిగా సంసిద్ధం అయ్యాక మీకు తెలియపరుస్తాం పత్రికా సమావేశం పెట్టి. అలాగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న శ్రేణులు ఉత్సాహంగా తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా అందరూ అన్ని చోట్ల చేసే అవకాశం లేదు కాబట్టి బహుశా గోదావరి కట్టేపు ఉన్న కొవ్వూరు, నిడదోలు, గోపాలపురంలో ఒక కార్యక్రమం ఏదో ఒక నియోజకవర్గంలో, ఇటువైపు ఉన్న 4 నియోజకవర్గాలు కలిపి ఒక చోట కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏదైనప్పటికీ నియోజకవర్గ బాధ్యులు ఉత్సాహంగా మేము కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో పెడితే బాగుంటుందనే ఉత్సాహం కనబరుస్తున్నారు. వారందరినీ స్వాగతిస్తూ వారందరికీ తెలియజేసేది ఏంటంటే షర్మిలారెడ్డి గారు వస్తున్న యాత్ర గురించి ఏ నియోజకవర్గంలో పెట్టినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ప్రచారం చేయాలని, మండల స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఉపాధి హామీ కూలీలకు తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తూ షర్మిలారెడ్డి గారి యాత్రలో సిడబ్ల్యూసి సభ్యులు, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు, పెద్దలు కూడా పాల్గొంటారు. ఈ పత్రికా సమావేశం మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పథకం కోసం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేస్తున్నారు. బోడా వెంకట గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి షర్మిలారెడ్డి గారి యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏమైనా పొరపాట్లు ఉన్న ఒకరికొకరు అన్ని సరిదిద్దుకొని ఈ యాత్రనంతా కూడా విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విషయాన్ని తెలియపరిచాం. అందరినీ కూడా రమ్మన్నాం. అందరితో కలివిడిగానే ఉన్నాం. కానీ ఎటువంటి పొరపాట్లు ఉన్నా, ఏదైనా సమయభావం ఉన్నా కానీ దాన్ని మమ్మల్ని తప్పుగా భావించుకుని అందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఏదైతే రేపు యాత్ర జరుగుతూ ఉందో షర్మిల గారి యాత్ర మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజానీకానికి కూడా అందరికీ తెలుసు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచి దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక తలంపుతో ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ యాత్రని ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తూ ఆ ఒక రైతు కూలీల యొక్క ఆలోచనల్ని, వారు పడుతున్న బాధల్ని విని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేయదలుచుకున్నాం. ఆ పోరాటంలో భాగంగా రేపు షర్మిల గారు రేపు 8వ తారీఖున మన జిల్లాకి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అందరూ కూడా అటెండ్ అయ్యి మీ యొక్క సాధక బాధల్ని, ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలని
మీరందరూ నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి యావత్ మంది రైతు కూలీలను కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. నా పేరు మేడవారి భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి డిసిసి ప్రెసిడెంట్ గారు మీటింగ్కి రమ్మనగానే మేము కూడా